ఈరోజైతే మేము రేవులో అయితే వల కట్టాము. అడ్డగొడి వల అంటారు దీన్ని. దాంట్లో అయితే నాకు ఇష్టమైన చేపలు కూడా 2 అయితే పడినియి. 2 చాలా పడినియి. ఇవి ఫ్రై చేసుకుంటే చాలా బావుంటాయి. ఒకసారి నీకు షార్ట్ కట్ చేసి పెట్టాను ఫ్రై చేసి. ఇదైతే టేస్ట్‌గా ఉండే అంటే సముద్రం చేప కదా బావుండిద్ది. ఇదైతే మనకు తెలిసిందే గొరక. ఇంకైతే మనకైతే పీతలు పడినియి. ఈ వల అయితే అడ్డగొడి వల అంటారు. రాత్రిపూట సాయంత్రం 6కి అట్లా కట్టి పొద్దున్నే తీసేస్తారు. మా వాడైతే స్కూల్‌కి రెడీ అయిపోయాడు పొద్దున్నే. ఇప్పుడైతే మీకు పీతలు చూపిత్తా రండి. ఇవే పీతలు. ఇప్పుడైతే సీజను గుడ్డుండే పీతలు దొరుకుతాయి. గుడ్డున్న పీతలు కిలో వచ్చి 400 అంట. అయితే మాకు కనీసం 10, 12 పడినాయి పీతలు. దానిలో గుడ్డు ఉండిద్దని కాదు కాస్ట్ ఎక్కువ కాదు. దానిలో గుడ్డు తయారయ్యిద్ది కాబట్టి కండ కూడా టేస్ట్‌గా ఉండిద్ది కొంచెం. చేపలైతే ఎట్టాగొట్టా చిక్కు తీయొచ్చు కానీ పీతలు తప్పియలేం. అంటే చిక్కు తీసే కొద్దిగా ఇంకింకా పట్టేసుకొని ఇంకా యేసుకుంటే అప్పుడు 2 ముక్కులు వల తెంపేయటం కరెక్టు. త్వరగా రావాలంటే. నేనైతే ఈ వల కట్టను. ఎందుకంటే నాకు ఈత రాదు. నేర్చుకుందాం అనుకుంటున్నాను గానీ ఎప్పుడు ఎళ్ళలేదు ఈత నేర్చుకుంటాకి. అంటే ట్రై చేయలేదు. ట్రై చేసిన ఈ పాటికి ఈత వచ్చేసేది. నేను పీతలకి కడతాను గానీ అంత గట్టిగా కట్టలేను. అంటే లూజ్ మళ్ళీ తర్వాత కట్టినా గానీ లూజ్ అయిపోతాయి అయ్యేంటో. కొందరైతే కడతారు భలే కట్టేత్తారు. ఒక చేత్తో కూడా కట్టేత్తారు తాడు. కొంచెం కట్టేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏలు పడిందా చాలా సేపు దాకా వదలదది. నొక్కేసిద్ది ఏలు పెట్టి. అంతకుముందయితే రేవులో అంతకుముందు నేను చిన్నప్పుడు ఇలాగ చాలా పడేయి. తర్వాత మొన్నటిదాకా అసలు పడలేదు. పొద్దున్నే అసలు వలకట్టిన ఒకటో రెండో పడేయి. ఇప్పుడైతే చాలా పడినాయి. ఇప్పుడు మీకు చేపలు చెప్తారండి. ఇదేమో పక్కి, సముద్రం పక్కి, అదేమో ఎర్రగురక. ఇదేమో గుంజాలు తెలుసుగా మన వల్ల గేల మీద పడి పడేశాను. ఇదేమో వడపాయ అంట. వడపాయ అంటే నేను ఎప్పుడు విన్నాను కానీ తినలేదు ఎప్పుడు. ఇదైతే మనకు తెలిసిందే గొరక. ఇవైతే పీత గెట్టలు ఎరక్కొట్టేసాం. ఇక వండుకు తింటాం అయ్యి. ఇవైతే నేను ఇప్పుడు కడుక్కొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఎందుకంటే చెరువు కాడికి వెళ్ళాలి చాలా పని ఉంది. తర్వాత వచ్చి దీన్ని చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే చెరువు కాడ చాలా పని ఉంది. ఎందుకంటే చెరువు పడుతున్నాం. దానికి మోటార్లు అయన్నీ పెట్టాలి. అందుకని ఫ్రిడ్జ్‌లో పెట్టి వెళ్తున్నాను. ఈ సముద్రం కాడ అంటే చాలా రేట్ పెట్టి కొనాలి. చాలా రేట్ ఉంటాయి ఇయి. ఎక్కువగా చూస్తుంది రెస్టారెంట్‌లో ఇయ్యే కనపడతాయి. మీరు గమనించారో లేదో ఫ్రైకి ఎప్పుడు ఇయ్యే వాడతారు.